హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. అండ్ ఇది సౌత్ ఇండియా ట్రిప్ సిరీస్ అనమాట. సో నేను లాస్ట్ వీడియో ఆల్రెడీ పార్ట్ 1 అయితే పోస్ట్ చేశాను. అందులో వర్కాల అండ్ వర్కాల చుట్టుపక్కల ప్లేసెస్ అన్నీ చూపించాను. అండ్ ఈ వీడియోలో అయితే వర్కాల నుంచి కన్యాకుమారి, అక్కడి నుంచి మధురై వెళ్తాము. సో దానికి సంబంధించిన కంప్లీట్ డీటెయిల్స్ ఈ వీడియోలో ఉంటాయి. అలాగే మీరు ఇంతవరకు నా ఛానల్కి ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే కనుక సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే దీనికి సంబంధించిన పార్ట్ 1 వీడియో చూసిన తర్వాత ఈ వీడియో చూడండి. సో దట్ మీకు కంప్లీట్గా హోల్ ట్రిప్ ఎలా ప్లాన్ చేసుకోవాలో అన్నీ అర్థమవుతాయి. సో ఈ టోటల్ ట్రిప్ నాకైతే 2477 కిలోమీటర్స్ అయితే వచ్చింది. అండ్ యావరేజ్ ఫ్యూయల్ 12.6 కిలోమీటర్స్ పర్ లీటర్ ఇచ్చింది నా టాటా సఫారీ. అండ్ టోటల్ డ్రైవ్ టైం చూసారంటే 56 అవర్స్ డ్రైవ్ చేస్తూనే ఉన్నాను నేను. చూడండి, వెల్కమ్ టు డే 6 వీడియో. ఈరోజు మేము వర్కాలలో ఉన్న రిసార్ట్ అయితే వెకేట్ చేసి ఇక్కడి నుంచి జటాయు యూత్ సెంటర్ వెళ్ళి ఆ తర్వాత అక్కడి నుంచి మేము కన్యాకుమారి అయితే వెళ్ళిపోతున్నాము. అండ్ వెకేట్ చేసే ముందు మళ్ళీ ఒకసారి బీచ్కి వెళ్ళి రిసార్ట్ దగ్గర మా పాపతో ఒక చిన్న సాంగ్ షూట్ చేశాను అనమాట. హాయ్ నాన్న మూవీలో గాజు బొమ్మ సాంగ్. దాని సపరేట్ వీడియో ఆల్రెడీ నేను అప్లోడ్ చేసినాను, వీలైతే చూడండి. అండ్ కుదిరితే లైక్ కూడా చేయండి. అండ్ బయలుదేరే ముందు అక్కడే లంచ్ చేసి అయితే స్టార్ట్ అయ్యాము. మేము స్టార్ట్ అయ్యేసరికి ఆల్మోస్ట్ 2 అయింది. అండ్ వర్కాల నుంచి మనకి జటాయు యూత్ సెంటర్ రీచ్ అవ్వడానికి 1.5 అవర్ టైం అయితే పడుతుంది అనమాట. సో మేము అక్కడి నుంచి స్టార్ట్ అయ్యేసరికి ఆల్మోస్ట్ 2 అయింది. ఎందుకంటే దానికి ముందు రోజు మేము తిరువనంతపురం నుంచి వచ్చేసరికి చాలా లేట్ అయింది అనమాట మాకు. సో అక్కడికి వచ్చి రెస్ట్ తీసుకొని ఇంకా నైట్ మళ్ళీ క్యాండిల్ లైట్ డిన్నర్ అయిన తర్వాత మేము పడుకొని లేచేసరికి బాగా లేట్ అయింది. మీరు చూసారంటే మనం ఆల్మోస్ట్ రీచ్ అయిపోయాం జటాయు యూత్ సెంటర్కి. అక్కడ మనకి ఎదురుగా కొండపైన కనిపిస్తుంది కదా, అదే ఆ ఈగల్ స్టాచ్యూ. సో కరెక్ట్గా ఇంకో 1 కిలోమీటర్ ఉంది మనం రీచ్ అవ్వడానికి. Right and left parking, right side. Bye. Right and left Bye. parking, right side. ఈ జటాయు యూత్ సెంటర్కి వచ్చేప్పుడు మీరు అందరూ ఒకటి ఖచ్చితంగా గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే ఇక్కడ కార్డ్స్ కానీ యూపీఐ కానీ ఏవి పనిచేయవు. కంపల్సరీ క్యాష్ అయితే క్యారీ చేయాలి మీరు. సో ఇందాక చూసినట్టుగా పార్క్ ఎంట్రీ ఫీజు ఒకటి సపరేట్గా ఉంటుంది, అలాగే కేబుల్ కార్ ఫీజు ఒకటి సపరేట్గా ఉంటుంది. లేదా మనం ఆ పైన ఈగల్ స్టాచ్యూ వరకు నడిచి వెళ్ళాల్సి ఉంటుంది కేబుల్ కార్ వద్దు అనుకుంటే. సో పార్క్ ఎంట్రీ ఫీజు ఏంటంటే జనరల్గా మనం ఈ జటాయు యూత్ సెంటర్ విజిట్ చేసినందుకు ఛార్జ్ అనమాట. తర్వాత పైకి వెళ్ళడానికి ఎయిదర్ ఇఫ్ యూ చూస్ కేబుల్ కార్ ప్రైస్ సపరేట్గా మీరు ఛార్జ్ చేస్తారు. లేదంటే కనుక నడిచెళ్ళచ్చు. నడిచెళ్ళటం అనేది కంపల్సరీ డిఫికల్ట్ టాస్క్, ఎందుకంటే చాలా స్టీప్గా ఉంటుంది అది హిల్. సో కేబుల్ కార్ అయితే పిల్లలకు కూడా మంచి ఫన్ రైడ్ కింద ఉంటుంది కాబట్టి మేమైతే కేబుల్ కార్లో వెళ్దామని డిసైడ్ అయ్యాము. సో ఇప్పుడు మీరు చూస్తున్న చోట వచ్చేసి ఓన్లీ పార్క్ ఎంట్రీ ఫీజు ఛార్జ్ చేస్తారు. లోపలికి వెళ్ళిన తర్వాత మళ్ళీ కేబుల్ కార్కి సపరేట్గా ఛార్జ్ చేస్తారు అనమాట. సో పార్క్లోకి ఎంటర్ అవ్వగానే ఇక్కడ మీరు ఇందాక తీసుకున్న పార్క్ ఎంట్రీ టికెట్ అయితే చూపించాల్సి ఉంటుంది. అండ్ ఈ కౌంటర్కి లెఫ్ట్ సైడ్ మీరు ఎంటర్ అవ్వగానే లెఫ్ట్ సైడ్లో కేబుల్ కార్ టికెట్ కౌంటర్ అయితే ఉంటుంది. చూసారు కదా ఇందాక కేబుల్ కార్ ఈచ్ పర్సన్కి 250 రూపీస్, అరౌండ్ 250 రూపీస్ అయితే ఛార్జ్ చేస్తారు.
సో పైకి వెళ్ళి మళ్ళీ వచ్చిన తర్వాత కేబుల్ కార్స్ అవైలబుల్ అయ్యే వరకు అలా వెయిటింగ్ హాల్స్లో అయితే వెయిట్ చేయాల్సి ఉంటుంది. అక్కడే చిన్న కాఫీ షాప్ కూడా ఉంటుంది మీరు రిఫ్రెష్ అవ్వాలంటే. సో వన్స్ కేబుల్ కార్ వచ్చిందని తెలిసిన తర్వాత మనకి అనౌన్స్మెంట్ ఇస్తారు. మనం అయితే అలా పైకి నడుచుకుంటూ వెళ్ళి రోప్వే కేబుల్ కార్లో ఎక్కాల్సి ఉంటుంది. నిక్షమా నిక్ష ఇందాక మనం అనుకున్నాం కదా స్టెప్స్ ఎక్కి రావాల్సి వస్తుంది ఒకవేళ కేబుల్ కార్ కాకపోతే నెక్స్ట్ ఆప్షన్ అని చెప్పి. చూసారంటే అదిగోండి స్టెప్స్ అలా చాలా స్టీప్గా ఉంటాయి. వన్స్ పైకి రీచ్ అయిన తర్వాత ఇక్కడ నుంచి వ్యూ అయితే మాత్రం చాలా అంటే చాలా బాగుంది. నాకైతే చాలా నచ్చింది. ఇక్కడ నుంచి వ్యూ మొత్తం చుట్టూతూ ఫుల్ హిల్స్ అండ్ ఫుల్ గ్రీనరీ ఉండింది. అండ్ ఈ పర్టికులర్ జటాయు స్టాచ్యూ హిస్టరీ గురించి చెప్పాలంటే కనుక కేరళ గవర్నమెంట్ ఇక్కడ ఒక రామ పాదాన్ని ఐడెంటిఫై చేసింది ఈ కొండపైన. ఆ తర్వాత రాజీవ్ అంచల్ అనే ఒక ఫిల్మ్ డైరెక్టర్ కమ్ ఆర్ట్ డైరెక్టర్ హెల్ప్తో ఈ స్టాచ్యూని డిజైన్ చేసి ఇక్కడ కట్టారనమాట. ఇది కట్టడానికి దాదాపుగా 10 years పట్టింది. దానికి సంబంధించిన హిస్టరీ అంతా ఇక్కడ ఒక నేమ్ హిస్టరీ బోర్డు మీద ఇలా ఇచ్చేసి ఉంటారు. కావాలంటే మీరు కూడా ఒకసారి పాస్ చేసి చదవండి. ఇక్కడ ఒక ఆడిటోరియం కూడా ఉంటుంది అనమాట. ఫెస్టివల్స్ ఏదైనా యూత్ ఫెస్టివల్స్ లాంటివి కండక్ట్ చేస్తూ ఉంటారు. అలాగే ఇక్కడ ఒక రాముడి టెంపుల్ ఉంటుంది. అండ్ ఇక్కడైతే మంకీస్ చాలా అంటే చాలా ఎక్కువ ఉంటాయి. సో వాటిని ఫీడ్ చేయడానికి వాళ్ళు ఇక్కడ ఒక రేట్ కార్డ్ అయితే డిస్ప్లే చేశారు. చూసారంటే మనం ఒక్కసారి మంకీస్ని ఫీడ్ చేయడానికి 250 rupees పే చేస్తే వాళ్ళు ఆ మంకీస్ని 1 day ఫీడ్ చేస్తారు మన తరఫున. అండ్ అలాగే ఇక్కడ ఒక హనుమంతుల వారి టెంపుల్ కూడా ఉంటుంది. అది కూడా చాలా అంటే చాలా బాగుంటుంది. బట్ అన్ఫార్చునేట్లీ మేము వెళ్ళినప్పుడు ఆ టెంపుల్ క్లోజ్ చేసింది. బట్ హనుమంతుని అయితే బయట నుంచి చూడొచ్చు. అదొక్కటి షూట్ చేయలేదు వాళ్ళు. సో ఆ టెంపుల్ని అయితే బయట నుంచి షూట్ చేశారు. నెక్స్ట్ వీడియో తీస్తున్నా, నీ ఫీలింగ్స్ అన్ని చెప్పు. స్టార్టింగ్ నుంచి ఫుల్ నుంచి వెళ్తే ఫాస్ట్ లాగా వెళ్ళింది, కొంచెం స్లో లాగా వెళ్తుంది. ఎక్కువ ఫాస్ట్ ఉంటుంది అనుకుంటున్నాను. చాలా భయం ఇంగ్లీష్ భయం నాకు బ్రీతింగ్ వస్తుంది కదా. ఇంకా అంతే. హైట్స్ చాలా భయం నాకు, చాలా చాలా హైట్స్. ఇంకా హైట్ నిషా చూడు, ఈగ చూడు, నీకు భయమే.
ఈగలు కూడా భయం సార్ అక్కడ ఫార్ నుంచి. అక్కడ అంత క్లోజ్ భయం లేదు. చూడమంటే ఎగురుతున్నాం. ఈ వెయిట్ మీరు హ్యాంగింగ్ వెయిట్ అసలు భయం. ఏదో ఒకసారి డౌన్ చూడు. చాలా భయం ఉంది. చాలా డౌన్ లో. చెప్పు. కింద చదువు నాకు ఫీవర్ చాలా భయం. నా హార్ట్ స్టమక్ కొంచెం బీట్ అవుతుంది. నాకు హైట్స్ చాలా భయం. నా ఫీలింగ్స్ చాలా ఇలాగ ఉంటుంది. అంతే దాని మెయిన్ లాగా ఏదో చేస్తుంది. అంతే గైస్. సారీ అంతే డాడీ. సో మార్నింగ్ 5:20 అవుతుంది టైము. ఇప్పుడైతే మనం కన్యాకుమారిలో ఉన్నాం. కన్యాకుమారికి నైట్ రీచ్ అయ్యేసరికి వర్కాల నుంచి జటాయి వెళ్ళి జటాయి నుంచి ఇక్కడికి రీచ్ అయ్యేసరికి నైట్ 10:30, 11 అయిపోయింది. సో ఆ టైంలో కన్యాకుమారి జంక్షన్ దగ్గర ఉన్న ఈ హోటల్ బాగా నచ్చింది. అండ్ అందుకనే తీసుకున్నాము. జస్ట్ 2000 రూపీస్ ఎంతో ఛార్జ్ చేశారు. నైట్ 11కి అలా చెకింగ్ చేసాము. మళ్ళీ ఇప్పుడు ఒక 10కి అలా చెక్అవుట్ చేసేస్తాము. ఇప్పుడైతే మనం సన్ రైజ్ చూడడానికి వెళ్తున్నాము. కన్యాకుమారి సన్ రైజ్ వ్యూ పాయింట్ ఇక్కడ నుంచి జస్ట్ 3 కిలోమీటర్సే. అండ్ ఈ హోటల్ అయితే ఎగ్జాక్ట్లీ కన్యాకుమారి బైపాస్లో జంక్షన్ దగ్గర నుంచి పక్కనే ఒక 100 మీటర్స్ కూడా ఉండదు. మీరు కూడా ఓన్లీ రెస్ట్ తీసుకోవడానికి అయితే కనుక ఈ హోటల్ బాగానే ఉంటుంది. లేదు కొంచెం మంచి హోటల్స్ కావాలంటే కన్యాకుమారి టౌన్లోకి వెళ్ళాల్సి ఉంటుంది. ఓకే, ఇప్పుడైతే మనం సన్ రైజ్ చూడడానికి వెళ్దాం. ఆ కనిపిస్తున్న చర్చ్ దగ్గరే మన కార్ అయితే పార్క్ చేసి సన్ రైజ్ చూడడానికి అయితే ఇదిగోండి ఇలా ఇక్కడ ఒకటి క్రియేట్ చేస్తున్నారన్నమాట. సముద్రం పైన ఒక దారిలాగా అక్కడికైతే వచ్చేసాం మనం. చాలామంది యాక్చువల్గా చర్చ్ దగ్గరే వెయిట్ చేస్తూ ఉన్నారు, అక్కడి నుంచి బెస్ట్ వ్యూ పాయింట్ ఉంటుందని. కానీ మాకు చెప్పింది ఏంటంటే ఈ పాత్లా క్రియేట్ చేశారు కదా, దీని నుంచి అయితే సన్ రైజ్ చాలా బాగా కనిపిస్తుందని చెప్పారు. ఇంకా వచ్చేసరికి ఆల్మోస్ట్ సన్ అయితే రైజ్ అవటం స్టార్ట్ అయిపోయింది. కాకపోతే అలా మేఘాలు ఉండటం వల్ల సరిగ్గా అయితే కనిపించలేదు. ఏదో ఇలా టైం లెస్ పెట్టి ట్రై చేశాను కానీ సరిగ్గా అయితే రాలేదు. బట్ ఆ తర్వాత కాసేపటికైతే సన్ బయటకు వచ్చాడు. సో చాలా బాగుంది వ్యూ, మీరు కూడా ఎంజాయ్ చేయండి. ఇప్పుడైతే రూమ్కి వెళ్ళి ఫ్రెష్ అయ్యి రెడీ అయిపోయి కన్యాకుమారిలో ఏ ప్లేసెస్ చూడాలో అన్నీ కవర్ చేసేద్దాం. సో మా రూమ్ టెర్రస్ పైకి వెళ్తే, మేము తీసుకున్న హోటల్ టెర్రస్ పైకి వచ్చిన తర్వాత అక్కడ నుంచి వ్యూ మాత్రం అదిరిపోయింది. ఫుల్ కొబ్బరి చెట్లు అండ్ బ్యాక్గ్రౌండ్లో హిల్స్ అండ్ పక్కన ఒక చిన్న లేక్. అసలు టూ గుడ్ అనమాట. చూసారంటే మనం ఇండియా బాటంలో ఉన్నాము. అందరికీ ఉండే కోరిక ఇక్కడ దాకా డ్రైవ్ చేసుకుంటూ రావాలని. సో నాకైతే చాలా ఎక్సైటింగ్ అనిపించింది అలా మ్యాప్లో ఒకసారిగా కార్లో డ్రైవ్ చేసినప్పుడు చూడంగానే. మీకు కూడా ఇలాంటి కోరిక ఉంటే కనుక కామెంట్స్లో చెప్పండి. అండ్ మేమైతే ప్రస్తుతానికి ఫస్ట్ పిల్లలకి కొంచెం ఏదో రిఫ్రెషింగ్గా ఉంటుందని చెప్పి లైట్ హౌస్ అంటే కొంచెం వాళ్ళు ఇంట్రెస్ట్ చూపిస్తారని చెప్పి ఫస్ట్ అయితే లైట్ హౌస్కి అయితే వచ్చేసాము.
పిల్లల కోసం వచ్చాం కానీ ఒక్కసారి పైకి రీచ్ అయిన తర్వాత మాత్రం వ్యూ అదిరిపోయింది అక్కడ. మార్నింగ్ మనం సన్ రైజ్ చూసింది అయితే ఇదిగోండి ఆ చర్చ్ నుంచే. చూసారా, జూమ్ చేస్తే ఎంత దూరం ఉందో అది. అండ్ ఇది వచ్చేసి ఆ వివేకానంద స్టాచ్యూ. నెక్స్ట్ అక్కడికి వెళ్తాం మనం. అండ్ నాకైతే చాలా నచ్చింది లైట్ హౌస్ నుంచి వ్యూ. మొత్తం కన్యాకుమారి మొత్తం కనిపిస్తూ ఉండింది. మీరు కూడా ఖచ్చితంగా కన్యాకుమారి వస్తే లైట్ హౌస్ అయితే విజిట్ చేయండి. ఎందుకంటే లైట్ హౌస్ ఏముంది అనుకోవచ్చు కానీ వ్యూ ఇలాంటి వ్యూ మాత్రం మీరు కన్యాకుమారి మొత్తం తిరిగినా ఎక్కడ దొరకదు. ఖచ్చితంగా లైట్ హౌస్ అయితే విజిట్ చేయడానికి ట్రై చేయండి. కన్యాకుమారి అమ్మన్ టెంపుల్ అని చెప్పి మనకి త్రివేణి సంగమం పాయింట్ అని ఉంటుంది అనమాట. మొత్తం ఇండియన్ ఓషన్, బే ఆఫ్ బెంగాల్ అండ్ అరేబియన్ సీ కలిసే చోటు. మన వాళ్ళు అప్పుడే ఆ రోజుల్లోనే కొన్ని వందల వేల సంవత్సరాల క్రితమే ఆ ఇండియన్ ఓషన్, అరేబియన్ సీ అండ్ బే ఆఫ్ బెంగాల్ కలిసే చోటుని త్రివేణి సంగమం అని చెప్పి ఐడెంటిఫై చేసి అక్కడ ఒక టెంపుల్ కట్టి ఆ అమ్మవారి పేరు కన్యాకుమారి అమ్మన్ టెంపుల్ అని చెప్పి అమ్మవారి పేరు మీద ఒక టెంపుల్ కట్టారు. అండ్ అమ్మవారు అయితే ఎంత బాగుంటారంటే ఆవిడకి ఒక ముక్కు ఉంటుంది ప్రత్యేకంగా చెప్పాలి. అది చూస్తే కనుక అసలు ప్రతి ఒక్కరు అట్రాక్ట్ అయిపోతారు. ఆ త్రివేణి సంగమానికి గుర్తు ఎలా అంటే మనం ఎలా ఐడెంటిఫై చేయొచ్చు అంటే, మీరు చూసారంటే 3 డిఫరెంట్ కలర్స్ ఆఫ్ వాటర్ మనం ఇక్కడ అబ్జర్వ్ చేయొచ్చు. అలా అది త్రివేణి సంగమం అనమాట. సో ఇప్పుడు మీకు కనిపిస్తున్నది వచ్చేసి హార్బర్. నెక్స్ట్ మనం అక్కడికి వెళ్తాము. కన్యాకుమారి అనగానే మనకి ఫస్ట్ గుర్తొచ్చేది ఆ తిరువల్లువార్ స్టాచ్యూ అండ్ వివేకానంద రాక్ మెమోరియల్. సో అక్కడికి వెళ్ళాలంటే మనం ఖచ్చితంగా ఈ హార్బర్కి రావాలి. పుంపుహార్ హార్బర్ అని ఉంటుంది. అక్కడ నుంచి మనకి బోట్స్ అయితే ఉంటాయన్నమాట. పర్ హెడ్ 75 రూపీస్ ఛార్జ్ చేస్తారు. లేదా మీరు ఈ టికెట్స్ ఆన్లైన్లో కొనుక్కోవచ్చు, లేదా ఇక్కడికి వస్తే అలా క్యూ లైన్లో అయినా ఉండి కొనుక్కోవచ్చు. సో వన్స్ ఆ క్యూ లైన్ నుంచి బయటకు వచ్చిన తర్వాత అలా ఓపెన్ ప్లేస్ కాసేపు నడిచాక రెండు బోట్స్ అయితే ఇలా ఉంటాయి. బోట్స్ అంత గొప్పగా అయితే ఏం లేవు, బట్ ఓకే, పెద్ద ఎక్కువసేపు జర్నీ ఏమి ఉండదు. కాసేపు అలా సీలో జర్నీ చేసినట్టు కూడా ఏం ఫీల్ రాలేదు మాకైతే. కన్యాకుమారిలో చూడాల్సిన ప్లేసెస్ అన్నీ అయితే చూసిస్తాము. అండ్ ఇప్పుడైతే మన నెక్స్ట్ డెస్టినేషన్ మధురైకి స్టార్ట్ అయిపోయాము. టైం వచ్చేసి 3 PM. మనం మధురై రీచ్ అయ్యేసరికి ఆల్మోస్ట్ 6:37 అవ్వచ్చు. అండ్ మధ్యలో మనకి ఇంకో టెంపుల్ కూడా చూడబోతున్నాం అనమాట. మధురైకి ఎంటర్ అయ్యే ముందు, మధురై ఊరు ఎంటర్ అయ్యే ముందు ఉంటుంది. అండ్ అది వచ్చేసి ఆరుపడే వీడు సుబ్రహ్మణ్యేశ్వర స్వామి టెంపుల్స్ ఉంటాయి. మొత్తం 6 టెంపుల్స్ చాలా ఫేమస్. వాటిల్లో వన్ ఆఫ్ ద టెంపుల్ అనమాట అది. ఈ కన్యాకుమారి నుంచి మధురై వెళ్ళే ఈ హైవేలో కన్యాకుమారి నుంచి జస్ట్ ఒక 1/2 hour మీరు
డ్రైవ్ చేసిన వెంటనే కంప్లీట్గా ఈ విండ్ మిల్స్ అయితే టచ్ అవుతారు. మీకు రోడ్డు కట్ సైడ్ ఇటు సైడ్ కంప్లీట్ విండ్ మిల్స్ ఉంటాయి. చాలా సినిమాటిక్ లొకేషన్లా ఉంటుంది అది. చూసి ఎంజాయ్ చేయండి. నచ్చితే కనుక లైక్ చేయండి, కామెంట్ చేయండి. రీసెంట్గా ఎస్జే సూర్యది ఒక సిరీస్ వచ్చింది, వనాదీను అదేదో ఉంటుంది పేరు. దాంట్లో అయితే ఈ లొకేషన్ అనమాట వాళ్ళు చూపించింది. క్రైమ్ థ్రిల్లర్ అది. హోప్ మీరు చూసే ఉంటారు అనుకుంటున్నాను ఆ సిరీస్. నాకైతే చాలా ఎక్సైటింగ్ అనిపించింది ఈ విండ్ మిల్స్ మధ్య నుంచి అలా డ్రైవ్ చేసుకుంటూ వెళ్తూ ఉంటే. సో ఇప్పుడైతే మనం తిరుపరకుండ్రం అనే సుబ్రహ్మణ్యేశ్వర స్వామి టెంపుల్కి అయితే రీచ్ అయిపోయాము. నేను ఇందాక చెప్పినట్టుగా ఇది ఆరుపడే వీడు అంటే 6 సుబ్రహ్మణ్యేశ్వర స్వామి టెంపుల్స్లో వన్ ఆఫ్ ద టెంపుల్ అనమాట. మోస్ట్ పవర్ఫుల్ టెంపుల్. ఇక్కడ ఆయన స్వయంభూగా పిలిచారు. అండ్ గుహలో ఉంటారు అన్నమాట సుబ్రహ్మణ్య స్వామి. వెనకాల కనబడుతుంది కదా కొండ, దాంట్లో ఉంటారు యాక్చువల్గా అయితే. సో దానికి ముందు గోపురం టెంపుల్ ఇదంతా. కానీ చాలా అంటే చాలా బాగుంటారు. చాలా లో లైటింగ్ అంటే జస్ట్ దీపాల వెలుగులో చూపిస్తారు సుబ్రహ్మణ్యేశ్వర స్వామిని. చాలా బాగుంటుంది అనమాట. మీరు ఎప్పుడైనా మధురై ప్లాన్ చేసుకుంటే కనుక ఖచ్చితంగా ఈ టెంపుల్ అయితే విజిట్ చేయండి. ఇక్కడ స్పెషల్ దర్శనం టికెట్ అయితే 100 రూపీస్ ఉంటుంది. కానీ మీకు నార్మల్ దర్శనమైనా స్పెషల్ దర్శనమైనా ఒకటేలా జరుగుతుంది. మేమేంటంటే కొంచెం క్యూ తక్కువ ఉంటుంది అని చెప్పి టికెట్ తీసుకొని వెళ్ళాం అంతే. తిరుపరకుండ్రం నుంచి వచ్చేసి మధురై బస్ స్టాండ్ అండ్ రైల్వే స్టేషన్కి కరెక్ట్ ఎగ్జాక్ట్ మధ్యలో ఉంటుందండి. ఇది రాయల్ కోర్ట్ అని చెప్పి మధురైలో చాలా పాత హోటల్ అండ్ బెస్ట్ హోటల్ అన్నమాట. మాకు 4500 రూపీస్కి ఎందుకో ఇచ్చారు రూమ్ అయితే. బట్ రూమ్ అయితే చాలా నీట్గా ఉండింది, చాలా బాగుండింది. అండ్ రైట్ సెంటర్ ఆఫ్ మధురై అనమాట. అక్కడి నుంచి టెంపుల్ ఎగ్జాక్ట్లీ 2 కిలోమీటర్స్. మనం నడుచుకుంటూ కూడా వెళ్ళొచ్చు. సో ఇప్పుడైతే మీరు రూమ్ టూర్ చూసారు కదా రూమ్ ఎంత నీట్గా ఉండిందో. అండ్ రూమ్లోకి వచ్చి చెక్ఇన్ చేసేసి మేమైతే వెంటనే అడయార్ ఆనంద్ భవన్కి వెళ్ళాము డిన్నర్ చేయడానికి. అక్కడ డిన్నర్ చేసేసిన తర్వాత మధురైలో ఫేమస్ అనమాట జిగర్ తాండా అని చెప్పి మీరు వినే ఉంటారు. మీరు ఎప్పుడైనా టేస్ట్ చేసి ఉంటే అయితే కామెంట్స్లో చెప్పండి. మేమైతే అదే ఫస్ట్ టేస్ట్ చేయటం. మేమున్న హోటల్ నుంచి ఇది మధురై టెంపుల్ వ్యూ చూసారా ఎంత బాగుందో. నాకైతే చాలా నచ్చింది. అండ్ ఆ తర్వాత మార్నింగ్ 6:30 కల్లా మేమైతే టెంపుల్లో దర్శనానికి స్టార్ట్ అయిపోయాము. ఎందుకంటే చాలా ఎండ ఉండింది. ఆ ఎండకి మనం కనుక లేట్గా దర్శనానికి అంటే ఒక 9 తర్వాత అలా వెళ్తే కనుక చాలా కష్టం మధురైలో. సో మేమైతే ఎర్లీ మార్నింగ్ ప్లాన్ చేసుకున్నాం. దర్శనం చాలా బాగా జరిగింది. సో దర్శనం అయితే వచ్చిన తర్వాత మేమున్న హోటల్లోనే బ్రేక్ఫాస్ట్ కాంప్లిమెంటరీ ఉండింది. సో అక్కడ బ్రేక్ఫాస్ట్ అయితే చేసేసి మన నెక్స్ట్ డెస్టినేషన్
ఫలముదిరి చోలేకి అయితే స్టార్ట్ అయిపోయాము. ఎందుకంటే ఇది సుబ్రహ్మణ్యేశ్వర స్వామి టెంపుల్ అనమాట. నిన్న చెప్పాను కదా, త్రిపురకుండ్రం ఒకటి, తర్వాత ఫలముదిరి చోలై. సో త్రిపురకుండ్రం టువర్డ్స్ కన్యాకుమారి వెళ్ళేప్పుడు మధురై ఎండ్లో ఉంటే, ఈ ఫలముదిరి చోలై వచ్చేసి మనకి టువర్డ్స్ తిరిచి వెళ్ళేప్పుడు మధురై ఊరి చివరిలో ఉంటుంది. సో రెండు కూడా ఆరుపడే వీడియోలోని టెంపుల్సే. సో టోటల్ 6 టెంపుల్స్ నిన్న చెప్పినట్టుగా. దాంట్లో ఈ రెండు కవర్ అవుతాయి అనమాట మధురైకి వచ్చినప్పుడు మనకి. సో కంపల్సరీ మిస్ కాకుండా చూడడానికి ప్రయత్నించండి. సో ఇప్పుడైతే మనం ఫలముదిరి చోలై వెళ్తున్నాం. ఇదే ఫలముదిరి చోలై టెంపుల్. మొత్తం ఆరుపడే వీడిలో చాలా చిన్న టెంపుల్ అంటే ఇదే అని చెప్పొచ్చు. ఇది వచ్చేసి అలగర్ హిల్స్ అనే ఏరియాలో ఉంటుంది. మధురై నుంచి చాలా దగ్గర, ఒక 40 కిలోమీటర్స్ మధ్యకే. సో ఈ అలగర్ హిల్స్ అనే దానికి కూడా చాలా చరిత్ర ఉంది. కింద నరసింహస్వామి అవతారంలో విష్ణుమూర్తి ఉంటారు, చాలా ఫేమస్ అనమాట. మధురై అమ్మవారికి అన్న అవుతారు అనమాట ఆయన. దానికి ఒక పెద్ద కథ ఉంది, అది ఇప్పుడు చెప్పడం కుదరదు కాబట్టి చెప్పట్లేదు. వీలైతే చదవండి, మీకు తెలుస్తుంది. సో మాకైతే మంచి దర్శనం అయితే అయిపోయింది ఇక్కడ ఫలముదిరి చోలైలో. సో ఇక్కడి నుంచి స్టార్ట్ అయిపోయి ఇంకా మనం అయితే ఇంటికి వెళ్ళటమే. సో మన ట్రిప్ కంప్లీట్గా ఎండ్ అయిపోయింది ఇక్కడితో. సో ఇక్కడ నుంచి ఆల్మోస్ట్ 700 చేంజ్ కిలోమీటర్స్ ఉంటుంది మా ఊరు. ఆల్మోస్ట్ ఒక 11 అవర్స్ డ్రైవ్ అయితే చేయాలి. సో ఈ టోటల్ ట్రిప్ నాకైతే 2477 కిలోమీటర్స్ అయితే వచ్చింది. అండ్ యావరేజ్ ఫ్యూయల్ 12.6 కిలోమీటర్స్ పర్ లీటర్ ఇచ్చింది నా టాటా సఫారీ. అండ్ టోటల్ డ్రైవ్ టైం చూసారంటే 56 అవర్స్ డ్రైవ్ చేస్తూనే ఉన్నాను నేను. సో మీకు ఈ వీడియో కనుక నచ్చినట్టయితే కంపల్సరీ లైక్ చేయండి, అలాగే షేర్ చేయండి. అండ్ నా ఛానల్కి ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే కనుక సబ్స్క్రైబ్ చేసుకోండి.